నీ జీవజల నదులు ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ ప్రవాహము ప్రతి ఒక్కరి మీదకి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు జానన్న గారు చెప్పినట్లు నిజంగా ఆ ఆత్మ శక్తి యొక్క ప్రభావం, ఆ యొక్క తాకిడిని అనుభవించడం అనేది గొప్ప దైవజనులు, ప్రార్థనాపరులు గంటల పాటు, రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళు ఆ అభిషేకాన్ని పొందుకొని అలాంటి అభిషేకాన్ని కలిగి ఉంటారు. 2008వ సంవత్సరంలో మేము హైదరాబాదులో సియోన్ ఫెలోషిప్ అని ఒక ఫెలోషిప్కి వెళ్ళాం. అక్కడ 15 రోజులు ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాం మేము. 15 రోజులు అక్కడ ట్రైనింగ్. ప్రతిరోజు ఉదయకాలపు వాక్య ధ్యానము, సాయంకాలపు వాక్య ధ్యానము, మరియు ప్రతిరోజు ప్రార్థన చేయించేవాళ్ళు. ఒకరోజు మాత్రం ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరినీ ఇట్లా చేతులు పట్టుకొని రౌండ్గా నిలబెట్టినారు. మా మధ్యకు 2 దైవజనులు వచ్చారు. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు దరిదాపుగా నెల రోజుల నుంచి గదిలో నుంచి బయటకు రాలేదండి. అన్నీ కూడా గదిలోకి వీళ్ళే ప్లేట్స్ పంపిస్తే వాళ్ళు అక్కడే భోజనం చేసి బయటకు పంపించేవాళ్ళు. సుమారుగా నెల రోజుల నుంచి వాళ్ళు అన్ని భాషల్లో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు మా మధ్యకు వచ్చినారు. అప్పుడు మేమందరం చేతులు కట్టుకొని ఇట్లా నిలబడినాము. వాళ్ళు మా మధ్యకు వచ్చి నిలబడే లోపల అన్నగారు చెప్పినట్టు ఆ పవర్, ఒక వేడి, ఒక శక్తిలాగా, ఒక వేడిగా వాళ్ళ నుంచి మాకు ఆ వేడి తగులుతుంది, ఆ ప్రభావం తగులుతుంది. అందరూ షివరింగ్ వచ్చేసింది, వణుకుతూ ఉన్నారు. అంతమందిలో నేను ఫస్ట్ టైం అన్ని భాషలు మాట్లాడడం జరిగింది. 2008వ సంవత్సరంలో ఫస్ట్ టైం నేను అన్ని భాషలు మాట్లాడుతుంటే, నేను మాట్లాడిన అన్ని భాషకు మన నింద్యాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక అన్న అర్థం చెప్పినాడు. అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే అన్ని భాషలకు ఆయన అర్థం చెప్తున్నాడు. నేను ఏదైతే దర్శనం చూస్తున్నానో ఆ దర్శనం గురించి కూడా ఆయన గట్టిగా చెప్తూ ఉన్నాడు. నిజంగా అలాంటి అనుభవాలు చాలా అవసరం మనందరికి కూడా. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు అలాంటి అనుభవాలు తప్పకుండా చూస్తారు. ఆ అనుభవం బట్టే రోజుకు 6 గంటలు 7 గంటలు కూడా నేను ప్రార్థనలో గడిపి ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే బోరున ఏడ్చేవాళ్ళు అందరూ కూడా. ఎంతమంది అంటే అంతమంది ఏడ్చేవాళ్ళు. అంటే దేవుని ఆత్మ ప్రభావం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడేవాళ్ళు. వాళ్ళ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేవాళ్ళు. అది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. అయితే ప్రార్థన చేస్తే ఇంత శక్తి మనకు వస్తుందని తెలిసినా కూడా, ఇంత బలమైన కార్యాలు జరుగుతాయని తెలిసినా కూడా మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థన చేయకుండా సాతానుడు అనేక రకాలుగా ఆటంకాలు కూడా కలగజేస్తాడు. అనేకమైన పని ఒత్తిడులు పెట్టి, లేకపోతే ఏదో ఒక అనాలోచన తీసుకొని వచ్చి ప్రార్థన చేయకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే దేవుని సన్నిధిలో సమయం ఎక్కువగా గడుపుతారో, గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ఆ రహస్యమందున్న తండ్రికి మొరపెడుతూ ఆయనతో ఎవరైతే ఆ ప్రభువుతో ఎవరైతే సమయాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా శక్తివంతులుగా ఉంటారు. అన్ని విషయాల్లో శక్తివంతులుగా ఉంటారు వాళ్ళు.
బలవంతులుగా ఉంటారు, సమస్తమును జయించగలుగుతారు. వాళ్ళకు దేవుడు తోడై ఉంటాడు. వాళ్ళు ఏ పని చేసినా అది సఫలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఒక మాట చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని యొక్క మరణము అవశ్యం. ఆ శాసనమును రాసిన వాడు మరణమును పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలలో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి నిబంధన కూడా రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు అని చెప్పవచ్చు. ఈ వస్తువులన్నిటినీ ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న అన్నిటినీ పరిశుద్ధపరచడానికి బలిగా అర్పించబడినటువంటి ఆ పాపి యొక్క పాపములు క్షమించడానికి ప్రతి ఏటా ఒక బలిని అర్పించేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం కడవరి కాలంలో మనుషులందరి కొరకు ఒక్కసారే, ప్రతి ఏడాది కాకుండా యుగ సమాప్తి యందు ఒక్కసారే మనుషులందరి కోసం ఒక్కసారే బలిగా అర్పించబడి తన స్వరక్తమును తీసుకొని నేరుగా పరలోకంలో ప్రవేశించును అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా సర్వ మానవాళికి పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది. అందుకే ఆయన సిలువలో బలియాగమై రక్తమును చిందించాడు. ఆయన కార్చిన రక్తము వలన మనందరికి కూడా పాపక్షమాపణ కలుగుతున్నది. మరణ శాసనం రాసినటువంటి దేవుడే ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి, మానవుల మీద ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయడానికి, పాపాన్ని కొట్టివేయడానికి ఆ పరమాత్ముడే నరావతారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి తానే
సమస్త మానవాళి పాప నివారణ కొరకు బలిగా అర్పించబడ్డాడు. బలిగా అర్పించబడ్డాడు. ఒక్కసారి మనుషులందరి కోసం ఒక్కసారి కాలము సంపూర్ణమైనప్పుడు యుగ సమాప్తి యందు ఒక్కసారి మనుషులందరి కొరకు ఆయన బలిగా అర్పించబడి ఆయన రక్తము ద్వారా మనందరికీ ఈరోజు పాప క్షమాపణ కలగజేశాడు. హల్లెలూయా. 2022వ సంవత్సరంలో నేను నెరవాడ అని ఒక గ్రామం ఉంది ఇక్కడ పక్కన, మన కేశవరెడ్డి స్కూలు సందులో లోపలికి పోతే నెరవాడ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక సేవకుల కూడికి పెడితే నేను వెళ్ళాను. 10 గంటలకు వెళ్ళాను, కానీ సేవకులు అందరూ వచ్చేసరికి 12 గంటలు అయింది. ఆ 2 గంటలు అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, కుర్చీలో కూర్చొని. దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతూ నువ్వు రాసుకో అన్నాడు. శిలువ యాగము ద్వారా మానవునికి కలిగిన ఆశీర్వాదాలు నేను చెప్తాను, రాసుకో అన్నాడు. అప్పుడు వెంటనే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ ప్రభువు చెప్తూ ఉంటే అన్నీ రాసుకున్నానండి. శిలువ యాగం, శిలువ యజ్ఞం, బలియాగం, సర్వ మానవాళి పాపముల కొరకు దేవుడు పరమాత్ముడు నరరూపధారునిగా వచ్చి చేసిన ఆ శిలువ యాగం ద్వారా మానవునికి ఎన్ని ఆశీర్వాదాలు కలిగాయని అనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడండి. నేను ముందుగా చెప్పా కదా, నాకు అంత జ్ఞాపకశక్తి ఉండదు, కేవలం దేవుని మీద ఆధారపడే సేవ చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని కూడా మీకు చెప్పాను. పెద్ద జ్ఞానవంతుని కాదు. అయితే దేవుడు ఆ రోజు చెప్తూ ఉంటే రాసుకున్నాను. అప్పుడు దేవుడు చెప్పాడు కొన్ని విషయాలు, నేను కూడా రాసుకున్నానండి. మొదటిది పాప క్షమాపణ, 2 పరిశుద్ధత, 3 నీతి, 4 జీవం, 5 స్వస్థత, 6 శాంతి, 7 ఆరోగ్యం, 8 ఐశ్వర్యం, 9 ఘనత, 10 ఆశీర్వాదం, 11 మహిమ, 12 కృప, 13 పరలోక రాజ్యం. ఈ విధంగా దేవుడు చెప్తూ ఉంటే నేను రాసుకున్నానండి. ఈ శిలువ యాగం ద్వారానే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము మనకు అనుగ్రహించబడింది. ఈ శిలువ యాగం ద్వారానే ప్రభు యొక్క ఆత్మ కూడా మనకు అనుగ్రహించబడిందండి. మొత్తం 15. ఈ 15 రకాల ఆశీర్వాదాలు దేవుడు మానవునికి ఇచ్చాడని దేవుడు ఆ రోజు చెప్తూ ఉంటే రాశాను. నాకైతే ఎటువంటి జ్ఞానం లేదు, ఎటువంటి అంత జ్ఞానం లేదు. దేవుడు చెప్తూ ఉంటే రాసుకున్నాను. దానికి ప్రతిదీ కూడా మళ్ళీ రెఫరెన్స్లు కూడా ఇచ్చాడు. ప్రతిదానికి కూడా ఒక మెసేజ్ను తయారు చేసుకునడానికి దాదాపుగా ఈ 15 అంశాలు మెసేజ్ తయారు చేయడానికి కూడా ఆ ప్రభువే మాట్లాడుతూ రాయించాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట సంఘాలకు ఈ విషయాలను తెలియజేయాలని దేవుడు బయలుపరిచాడు. మరణ శాసనం రాసిన దేవుడు మనందరి కోసం మరణం అంటారు. ఎవరు రాశారు మరణ శాసనం? వాక్యంలో ఉంది కదా, ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో, మీరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినుదినమున మీరు చచ్చెదరు. దేవుని ఆజ్ఞ. దేవుడే స్వహస్తాలతో రూపించి జీవాత్మను బ్రతికించుకున్నాడు. తర్వాత ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు వాళ్ళకు, మీరు ఈ వృక్ష ఫలమును తినుదినమున చచ్చెదరు. నిజంగానే అవ్వ సర్పము చేత ప్రేరేపించబడి తినింది. ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనందరికీ కూడా తెలుసు. మీ అందరూ ఈ వాక్యాలు విన్నవాళ్ళే. ఆజ్ఞ అతిక్రమము ద్వారా ఆదాము అవ్వలు పాపంలోనికి ప్రవేశించారు.
పాపము వలన దేవుని మహిమను కోల్పోయారు. పాపము వలన సమృద్ధి కలిగిన ఏదేను తోట నుండి గెంటివేయబడ్డారు. దేవుని మహిమను కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు, దేవుని సమృద్ధి ఏ లోటు లేదండి వాళ్ళకి. ఏదేంతో జలాలున్నాయి, ఫలాలున్నాయి, వృక్షముల యొక్క నీడ ఉంది, వాళ్ళకు కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమీ వాళ్ళకు కొదవలేదు. అయితే ఆ సమృద్ధిని కూడా పోగొట్టుకున్నారు, శాపగ్రస్తులు అయిపోయినారు. సర్పపు మాటలు విని పాపము చేసినందున అవ్వకు గర్భవేదన, మరి ఆదాముకు చెమటోరిస్తేనే కానీ ఆహారం దొరకదు, మన్నైన నీ దేహం మళ్ళా తిరిగి మంటికి చేరుతుందన్నాడు. తర్వాత ఏదేను తోటలోంచి గెంటివేయబడ్డారు. భౌతిక మరణము సంభవించింది, ఆత్మీయ మరణము సంభవించింది, ప్రసవ వేదన కలిగింది. అంతేకాదు చెమటోరుస్తేనే ఆహారం కూడా దొరుకుతుంది. మొత్తం మీద అయితే మానవునికి శాపం వచ్చింది, మానవుడు శపించబడ్డాడు, మానవుడు దేవునికి వేరైపోయాడు, దేవునితో ఎడబాటు వచ్చింది, కావడం లేదు. అన్యజనులు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు కానీ దేవునితో ఏకం చేయడానికి వాళ్ళకి శక్తి చాలడం లేదు. ఏదేమైనప్పటికీ మానవుడు దేవుడు వేరైపోయారు, ఆత్మీయ మరణం పొందారు, భౌతిక మరణం పొందారు, సమృద్ధిని కోల్పోయారు, దారిద్ర్యంలోనికి ప్రవేశించారు, శ్రమ కష్టము వాళ్ళకు మిగిలిపోయాయి. అయితే మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ పాపము, ఈ శ్రమ, ఈ శాపము కడపటి ఆదాయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అవన్నీ కూడా కొట్టేశాడు. ప్రతిదీ కూడా కొట్టేయడానికి ప్రభు కృప చూపించాడు. మనందరికీ తెలుసు, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, అందరికీ మరణం వచ్చేసింది. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఇప్పుడు కడపటి ఆదాము ద్వారా పుణ్యం వచ్చింది. కడపటి ఆదాము ద్వారా ఆశీర్వాదం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా పాపక్షమాపణ కలిగింది. ప్రభు చెప్పినటువంటి మాటల్లో మొట్టమొదటి పాపక్షమాపణ అండి. పాపక్షమాపణ క్రీస్తు రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగిందండి. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఉగ్రత నుండి రక్షించబడదు. ఏలైనగా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. యేసుక్రీస్తు రక్తము ద్వారా సర్వమానవాళి పాపముల కొరకు
కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తాన్ని చిందించడం ద్వారా మన పాపములు క్షమించబడి మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో ఇప్పుడు సమాధానం పొందుకున్నాం. దేవునితో వైరం ఉండింది, మనకు అడ్డుగోడ ఉండింది, అది తొలగిపోయి ఇప్పుడు దేవునితో సమాధాన స్థితి పొందుకున్నాం. ఉగ్రత నుండి తప్పించబడ్డాం. ఏమిటి ఆ ఉగ్రత అంటే నిత్య నరకము, యుగాయుగాలు కాల్చబడేటువంటి వేదనకరమైనటువంటి స్థలము, వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు ఉన్నటువంటి ఆ వేదనకరమైన స్థలము నుండి మనం తప్పించబడి నిత్య జీవమైనటువంటి ఆ పరలోకానికి మనం వారసులు అగినట్లుగా దేవుడు మనకు పాపక్షమాపణ కలుగజేశాడండి. ఇంకో మాట చదువుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అయితే 7వ వచనం అందరు తీసుకుందన్న. 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనక, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇందాక సమాధానపరచబడిన వారమై అని రాయబడింది. అది కూడా అంటే ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి సమాధానపరచబడతారో వాళ్లకు సమాధానం వస్తుంది. ఆయన సమాధానకారకుడు, సమాధానములకు అధిపతి. ఇక్కడ కూడా రాయబడిందండి, ఆయన వెలుగైన ప్రకారము ఆయన వెలుగులో మనం నడిచిన ఎడల అప్పుడు యేసు రక్తం మనల్ని గడుగుతుంది, అంతవరకు గడగదు. యేసు రక్తము ఎప్పుడు మన మీద ప్రోక్షించబడుతుంది, యేసయ్య తన రక్తంతో ఎప్పుడు మనల్ని కడుగుతాడంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ నిర్ణయం అంటే, ఇదిగో నేను ఇప్పటి నుంచి వెలుగులో నడుస్తాను, సత్యములో నడుస్తాను, నీ జీవంలోనే నడుస్తాను, నీ మార్గంలోనే నడుస్తాను, నీ పరలోకపు మార్గంలో నేను నడుస్తాను ప్రభు అని ఎప్పుడైతే ఒక పరిపూర్ణమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ మార్గంలోకి నువ్వు వస్తావో అప్పుడు యేసు రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. సిలువలో యేసయ్య కార్చిన రక్త ప్రోక్షణ ద్వారా అప్పుడు నువ్వు శుద్ధీకరించబడతావు, అంతవరకు శుద్ధీకరించబడతావు. ఆయన వెలుగైన ప్రకారం ఆయన వెలుగులో నడిచాలి. ఆయన నమ్మదగిన వాడు, ఎందుకంటే ఆయనలాగా ఎవరు లేరండి. ఇప్పుడు మన తల్లిదండ్రులైనా మా అన్నదమ్ములైనా కొంతవరకే సహాయం చేస్తారు. ఎవరు కూడా ప్రాణం పెట్టేంత సహాయం ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన నమ్మదగిన వాడని ఎందుకు రాయబడిందంటే మన కోసం సిలువలో ప్రాణమును పెట్టాడు, మన పాప శిక్షను తాను భరించాడు. మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళతో తిరిగిన చెడు తిరుగులకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన హృదయంలో చేసిన పాపానికి ఆయన పక్కలో పల్లెపోటును పొడిపించుకున్నాడు. మన తలలో చేసిన దురాలోచనలకు ఆయన తలలో ముళ్ళ కిరీటం ఎత్తించుకున్నాడు. మన నోటితో మాట్లాడిన దుర్భాషలకు ఆయన నోటికి చేరు చిరుకపుచ్చుకున్నాడు. మన కళ్ళతో చూసిన మోహపు చూపులకు ఆయన కళ్ళకు గంతలు కట్టించుకున్నాడు. మన శరీరంతో చేసిన పాపానికి శరీరం అంతా కూడా 39 కొరడా దెబ్బల చేత రక్త సారకల వలె దున్నబడింది. అంటే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష తాను భరించి ఇప్పుడు మనకు ఏ శిక్షా విధి లేకుండా చేశాడు.
క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఏ లేదు. శిక్ష. ఎందుకు లేదంటే మన శిక్షను ఆయన భరించాడు కాబట్టి. మన శిక్షను ఆయన భరించాడు కనుకనే మనకు ఏ శిక్షా విధి లేకుండా అయిపోయింది. ఫ్రీ అయిపోయినాం ఇప్పుడు. ఆ శాపం పోయింది, ఆ పాపం పోయింది, ఆ భారం పోయింది, అదంతా తొలగిపోయింది. నేను 2004 సంవత్సరం 10వ నెల 16వ తేదీ బాప్తిసం తీసుకున్నాను. 2004 సంవత్సరంలో నేను బైబిల్ చదివాను. 2 సార్లు చదివానండి. 2 సార్లు కొత్త నిబంధన గ్రంథాన్ని 2 సార్లు చదివాను నేను. చదివిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే లోకరక్షకుడు, యేసుక్రీస్తే లోకానికి వెలుగు, యేసుక్రీస్తే మోక్షానికి మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే జీవము, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తే మొదటివాడు కడపటివాడు, యేసుక్రీస్తే ఆది అంతమునైన వాడు, యేసుక్రీస్తే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయినటువంటి దేవుడు అని నిర్ణయం తీసుకున్నాను కానీ బాప్తిసం తీసుకోలేదు. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకుంటే నా తల్లిదండ్రులు, నా బంధువులు నన్ను వెలేస్తారేమో, దూరం పెడతారేమో అని బాప్తిసం తీసుకోలేదు. రోజు రహస్యంగా నా బైబిల్ జీప్లో పెట్టుకొని, జీప్ డ్రైవర్గా ఉన్నాను నేను, మా సొంత జీపే, ఆ సొంత జీప్ డ్రైవర్గా ఉన్నాను నేను. అది జీప్లో పెట్టుకొని రోజు బైబిల్ చదువుకోవడం, కొంతసేపు మెడిటేషన్ చేసుకోవడం, కొంతసేపు ప్రార్థన చేసుకోవడం, ఇట్లా చేసేవాడిని. అయితే ఒకసారి ఒక ఆయన చెప్పాడు, అన్నా నువ్వు దేవుడిని నమ్ముతున్నావు కదా, బాప్తిసం తీసుకోవచ్చు కదా అన్నాడు. అంటే దేవుడు చెప్పినప్పుడు తీసుకుంటలేనా అన్నాను. ఇంకా అంతే. చాలా రోజుల తర్వాత ఒకసారి కర్నూలుకి పోయినాను నేను. ఏంటంటే బండి రిపేర్ చేయించడానికి, ఇంజన్ రిపేర్ చేయించడానికి. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఒక మెకానిక్ షెడ్ ఉంది. ఆ మెకానిక్ షెడ్లో అక్కడే నేను 3 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ 3 రోజులు నేను ఉండాలి. ఆ ఇంజన్ పని అంతా చేయించుకొని బండి తీసుకొని రావాలి. ఆ మెకానిక్ షెడ్లోనే మొదటి రోజు బైబిల్ చదువుకొని రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఇక రెండో రోజు కూడా అలాగే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. 3వ రోజు ఉదయం 11 గంటలప్పుడు నా ఆత్మలో దేవుడు చెప్తున్నాను, వెళ్ళి బాప్తిసం తీసుకో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్తున్నాను. బాప్తిసం పొందడానికి భయం. ఒకటి, నేను బాప్తిసం తీసుకుంటే నా వివాహం కాదేమో అనేది ఒకటి. చూడండి, ఒక పక్క దేవుడు చెప్తున్నాను నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకోమని, ఒక పక్క శరీరం చెప్తుంది నువ్వు కనుక బాప్తిసం తీసుకుంటే నీకు వివాహం కాదు, నీ తల్లిదండ్రులు నిన్ను వెలివేస్తారు, నీ బంధువులు కూడా నిన్ను ఆశ్రయించుకుంటారు, నిన్ను దూరం పెడతారు అనేటువంటిది శరీరం. ఒక పక్క శరీరం కావచ్చు, అయితే సాధారణ మనసు కావచ్చు, అది చెప్తూ ఉంది. పోరాటం అండి. శరీరం ఏమో ఒక పక్క ఈ విధంగా చెప్తుంది, ఆత్మ ఏమో ఒక విధంగా చెప్తుంది. నువ్వు వెళ్ళి బాప్తిసం పొందు, అప్పుడు నువ్వు రక్షించబడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ఆత్మలో. ఇక్కడ నా హృదయంలో మాట్లాడుతున్నట్లు స్వరం వినపడేది, నా హృదయంలోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకో. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పోరాటం జరుగుతుందండి. ఆయనేమో చెప్తున్నాడు నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకో అని. ఈ శరీరం ఏమో వద్దు, తీసుకుంటే మీ నాన్న మీ అమ్మ నిన్ను వెలేస్తారు, మీ అన్న కూడా నిన్ను దూషిస్తాడు, లేకపోతే నీ బంధువులందరూ నీకు దూరం అయిపోతారు అని, వివాహం కాదు నీకు అని శరీరం ఒక పక్క. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివితే చాలా బాగా రాశాడు అక్కడ పౌలు. అంటే శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి పోరాటం. చదవండి ఒకసారి. గలతీ 5:16.
నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరమునకును ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. వ్యతిరేకమండి. ఆత్మేమో మంచి మార్గంలో నడిపియాలని చూస్తున్నాడు, శరీరమేమో వెనక్కి లాగుతుంది. అందుకే ఒక భక్తుడు రాసుకున్నాడు కదా, నీ శరీరమే నీకు శత్రువు. మన శరీరమే మనకు శత్రువు. అందుకే ప్రభు అన్నాడు, నీ చెయ్యి అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి, నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల. అలాంటి ఆత్మీయ జీవితంలో అలాంటి పొజిషన్ మనకు వచ్చింది. చాలాసార్లు ఈ కన్ను మనల్ని అభ్యంతరం చేసింది, ఈ చేతులు కాళ్ళు ఈ శరీరం కూడా మనల్ని ఎన్నోసార్లు అభ్యంతరపరిచినాయి. అయితే నా జీవితంలో కొన్నిసార్లు వీటిని నరికేద్దామా ఆత్మీయంగా జీవించడం కోసం అనేటువంటి ఆలోచనలు కూడా మనకు వచ్చినాయి. అది ఒక పోరాటం. ఏదేమైనప్పటికీ 11 గంటలకు దేవుడు చెప్పిన మాట విన్నాను నేను. 11 గంటలకు బయలుదేరి ఇంటికి వచ్చి పడుకొని ఉదయాన్నే 6 గంటలకు పరిశుద్ధాత్మ చేత నాకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉన్నాను నేను చర్చి దగ్గరికి. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి బాప్తీసాలు ఇస్తున్నారు. లైన్లో నిలబడినాను. అక్కడ వెళ్ళి బాప్తీసం తీసుకునేటప్పుడు ఆ సేవకుడు, నువ్వు చర్చికి రాలేదు కదా ఇన్ని రోజులు అని కూడా అడగలేదు. నాకు బాప్తీసం ఇచ్చాడు. జోసఫ్ అనే పేరు పెట్టారు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు కత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 54:10 వాగ్దానం ఇచ్చినాడు. చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇక దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే, పాపముల గురించి వాక్యం చెప్తూ ఉంటే మోకాళ్ళ మీద ఉండి వింటున్నాను. ఇక ఆ వాక్యం విని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. అయ్యో ప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళ ముందర సినిమా రిలేసినట్లుగా నేను చేసిన పాపాలన్నీ నాకు కనపడుతూ ఉన్నాయి. అవి చూసి ఏడుస్తూ ఉన్నాను. కన్నీళ్లు కారిపోతున్నాయి. శరీరంలో నుంచి ఒక 100 కేజీల బరువు తొలగిపోయినట్లు అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ భారం అంతా పోయిందని, గాల్లో తేలుతున్నట్టుగా ఉంది నాకు. ఆయన అప్పటి వరకు తెలియదు నాకు. నేను అనుకుంటున్నా, ఏంది ఇంత సంతోషంగా ఉంది, ఇంత ఆనందంగా ఉంది, ఎప్పుడు నా జీవితంలో ఇంత ఆనందం లేదే అనుకుంటున్నాను. అయితే తర్వాత తెలుసుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడని. హల్లెలూయా. 2004 10వ నెల 15వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడు. 2016వ తేదీన నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మందిరంలోకి వెళ్ళి వాక్యం వినేటప్పుడు పశ్చాత్తాపడినప్పుడు నాలోంచి ఒక భారం తొలగిపోయింది. నిన్న కూడా చెప్పాను కదా, దేవుని వాక్యాన్ని ముందు అంగీకరించడం వల్ల నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. తర్వాత నేను బాప్తిసం తీసుకున్నాను. అది అపోస్తలుల కార్యం 10:42 మనకు నెరవేరింది. కొర్నేలి ఇంటిలో పేతురు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు విని అంగీకరించిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు చూసి, ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వీరు బాప్తిసం పొందకుండా ఆటంకం ఎవరైనా కలగజేయగలరా అని చెప్పి అప్పుడు బాప్తిసం ఇవ్వడం జరిగింది. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. ముందు పరిశుద్ధాత్మతో నింపబడడం, తర్వాత నెక్స్ట్ డే బాప్తిసం తీసుకోవడం, తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు ఆ భారం అంతా కూడా నాలో నుంచి తొలగిపోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి. యేసు ప్రభు నా కోసం రక్తమును కార్చాడు, నా పాపముల కొరకు సిలువలో ఆయన బలియాగమయ్యాడు. నా చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నా కాళ్ళతో తిరిగిన చెడు తిరుగులకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడని ఎప్పుడైతే నేను నమ్మానో,
నా కోసం ఆయన రక్తం చిందించాడు, రక్తం కార్చాడు, చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడని ఎప్పుడైతే నేను నమ్మానో నాకు రక్షణ వచ్చింది. అంతేకాదు పాప క్షమాపణ కలిగింది, ఆ పాప భారం అనేది తొలగిపోయింది. నేను అప్పుడు నెమ్మదిని పొందుకున్నాను, విశ్రాంతి పొందుకున్నాను, ఆనందించాను, ఆత్మలో తేలాడుతూ ఉన్నాను, ఆత్మలో ఆనందిస్తున్నాను. సంతోషం, ఎనలేని సంతోషం కలిగింది ఆ రోజున. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆత్మలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుభవిస్తుంది. ఇప్పుడు వాక్యం చెప్తూ కూడా ఆత్మలో నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇది ప్రభువు ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి పాప క్షమాపణ. మనందరికీ తెలుసు, మార్క్స్ వార్త 2:10 మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారము ఆయనకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే మన పాప శిక్షను ఆయన భరించాడు కనుక. పక్షవాగల వాడిని, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమనగానే వాడు దిగులు లేచి పరిపెత్తుకొని వెళ్ళాడండి. స్వస్థత కలిగింది. ఎప్పుడు ఒక మనిషికి స్వస్థత కలుగుతుందంటే, మనలో మనందరికీ తెలుసు ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. ఈ ప్రాణాత్మ దేహంలోకి స్వస్థత కలగాలంటే ముందు మన కోసం సిలువలో రక్తం కార్చిన, అంటే ఒక గొర్రె పిల్లగా పాప పరిహారార్థ బలిగా వధించబడినటువంటి క్రీస్తు రక్తము ద్వారా ఎప్పుడైతే మనము క్షమించబడతామో, ఆ క్రీస్తు ద్వారా మనం ఎప్పుడైతే క్షమించబడతామో అప్పుడు మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, మన మనసుకు శాంతి కలుగుతుంది, మన ఆత్మకు పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యం అనుగ్రహించబడుతుంది. ఈ మూడిటికి రక్షణ వస్తుంది. నేను యేసుప్రభు నమ్మినాకనే నాకు స్వస్థత వచ్చింది, యేసుప్రభు నమ్మినాకనే నాకు మనశ్శాంతి వచ్చింది, యేసుప్రభు నమ్మిన తర్వాతనే నాకు నిరీక్షణ వచ్చింది. ఏంటంటే నేను చనిపోతే పరలోకం చేస్తాను, ప్రభుతో కూడా ఉంటాను యుగాయుగాలనే నమ్మకం వచ్చేసింది. అందుకే దేవుడు నాకు రాయించాడండి, మొట్టమొదటిగా మానవునికి కావలసింది పాప క్షమాపణ. అన్యజనులు చూడండి, పాపాలు పోవాలని పాపం ఎక్కడెక్కడో పోతారండి, కాశీకి పోతారు, వేల కిలోమీటర్లు, ఇట్లా పాపనాశనం పోతారు, పాతాళగంగా పోతారు, వేలు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయి ఆ గంగలలో ములుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకు పాప క్షమాపణ కలగదు. మనుష్యుడు తన పాపాలు క్షమించబడాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు, కానీ వాళ్ళకి తెలియదు సత్యం. ఇదిగో నీ పాపముల కోసం, నా పాపముల కోసం సిలువలో యేసయ్య రక్తం కార్చాడన్న సంగతి వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు నమ్ముకుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఎప్పుడైతే మనకు పాప క్షమాపణ కలుగుతుందో మన ప్రాణమునకు, అంటే మనసుకు శాంతి కలుగుతుంది, మన దేహమునకు స్వస్థత కలుగుతుంది, మన ఆత్మకు రక్షణ వస్తుంది. ఎంతకంటే మానవునికి కావాల్సినవి ఏమీ లేవండి. ఈ భూమి మీద రాజకీయ నాయకులు ఇల్లు కట్టించగలరు, పెన్షన్ ఇవ్వగలరు, కానీ పాపాలు క్షమించలేరు. ఎస్పీలు, డిఎస్పీలు, ఐజీలు పాపం చేసిన తీసుకుపోయి జైల్లో వేయగలరు, కానీ పాపం మాన్పించలేరు. కానీ యేసు ప్రభు పాపాలు క్షమించగలడు, పాపము నుండి విడిపించగలడు. మత్తయి 1:20 తెలుసు కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు. పాపాల నుంచి రక్షించడం అంటే పాపము నుండి విడిపించడం, పాపము నుండి విమోచించడం. అసలు ఇంకా పాపం చేయకుండా ఉండే విధంగా తీర్చిదిద్దాడు. ఇది సాధ్యమా అని చాలా మంది, సాధ్యమండి. ఆయన మాటకు లోబడితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అపోస్తులైన పౌలు పరిశుద్ధంగా మార్చబడ్డాడు. పోరాటం జరిగింది ఆయన కూడా. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి ఎవడు నన్ను విడిపించి, ఆయన కూడా పోరాటం జరిగింది. తుదకు పరిశుద్ధులయ్యారు, సెయింట్స్గా మార్చబడ్డారు. వాళ్ళు పరిపూర్ణులు సంపూర్ణులు కాగలిగారు క్రీస్తులో. అది సంపూర్ణులు ఎలా అవుతారంటే క్రీస్తు ఆత్మ ద్వారా, క్రీస్తు శరీరం ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు మహిమ ద్వారా మాత్రమే సంపూర్ణులు కాగలరు.
అందుకే ప్రభు ఏం చేస్తాడో తెలుసా, సిలువలో ఆయన మరణం ఉంది, ఆయన శరీరాన్ని మనకిచ్చాడు, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఇదిగో నా ఆత్మను మీకు సంచకరువుగా ఇస్తున్నాను అన్నాడు. ఇదిగో నా మహిమను, నాకు సమరూపమైనటువంటి మహిమను నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. ఫిలిప్పి 3:21 రాయబడింది అన్నమాట. అంటే మహిమను, ఆత్మను, దేహమును, రక్తమును ఎప్పుడైతే క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరం, క్రీస్తు మహిమ, క్రీస్తు ఆత్మ మనం ధరించుకుంటామో అప్పుడు క్రీస్తు జయించినట్లుగానే మనం కూడా జయిస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తును పూర్తిగా మనలోకి తీసుకోవాలండి. ఆయన శరీరం మనలోకి రావాలి, ఆయన రక్తం మనలోకి రావాలి, ఆయన ఆత్మ మనలోకి రావాలి, ఆయన మహిమ మనలోకి రావాలి. అప్పుడు మనకు మహిమ గల దేహం అనుగ్రహించబడుతుంది. మహిమ గల దేహం అనుగ్రహించబడినప్పుడు ఇక పాపపు ఆలోచనలు రావు. హల్లెలూయా. మహిమతో నింపబడినప్పుడు నువ్వు ఎంత పెద్ద దృశ్యాలు చూపించినా మనం చెల్లించాలి. చలనం అనేది కలగదు మన శరీరంలో, అది పాపం అని అసహించుకుంటాం. అలాంటి స్థితి మానవునికి వస్తుందా అని చాలా మంది డౌట్. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అలాంటి స్థితి. అదే సమాధాన స్థితి, అదే మహిమగల దేహమును ధరించుకోవడం, అదే దేవుని ఆత్మను ధరించుకోవడం, అదే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని పాలు పంచుకోవడం. అందుకే ప్రభు చెప్పాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మళ్ళా ఆ మురికిలోకి వెళ్ళకూడదని. నా కోసం నా యేసయ్య నా పాపముల కోసం సిలువలో రక్తం కార్చాడు, శరీరాన్ని నలగొట్టాడు. ఇదిగో ఆ శరీరం నేను భుజిస్తున్నాను, ఆ రక్తం నేను భుజిస్తున్నాను. ఇక పాపము జోలికి నేను వెళ్ళకూడదు. మళ్ళా తిరిగి పంది పొర్లినట్టుగా మళ్ళా తిరిగి పొందకూడదు. కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్టుగా మనం తినకూడదు అనేటువంటి భావన కలగజేయడం కోసమే ప్రతి ఆదివారము బల్ల అనేది తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకున్నప్పుడల్లా మనం హృదయ పరిశీలన చేసుకుంటున్నాం. అయోగ్యంగా చేయి వేయడానికి వీల్లేదు. ఒకవేళ అయోగ్యంగా చేయి వేస్తే రోగులు అవుతారు, మరణం. ఆ భయంతో ఏం చేస్తాం, మనం పరిశీలన చేసుకొని ఇప్పుడు రోజు వారం మనం వెళ్తామండి, ప్రభు బల్ల ముందర మోకరిస్తాం, పరిశీలన చేసుకుంటాం. హృదయం వెంటనే ఏం చెప్తుంది? దోషారోపణ చేస్తుంది. ఇదిగో ఫలానా విషయంలో నువ్వు ఇదిగో మోహం చూసినావు, లేకపోతే అబద్ధం అన్నావు, దొంగతనం చేసినావు, లేకపోతే ఫలానా ఏదో ఒకటి చూపిస్తుంది మనం ఆ బల్ల ఎదుట మనం మోకరించి. అప్పుడు ఎన్నిసార్లని క్షమాపణ వేడుకుంటావు? ఏదో ఒక రోజు నీ నిర్ణయం తీసుకుంటావు గట్టిగా, ఇంకా మీదట నాలో ఏది ఉండకూడదు, నన్ను నీ పోలికలోకి మార్చు అని ప్రార్థన చేసుకుంటావు. ఇక ఆ పోలికలోకి మార్చబడ్డానికి ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు నీ మనస్సాక్షి శుద్ధీకరించబడి ఉంటుంది, నీ హృదయంలో ఎటువంటి దోషారోపణ కనబడదు. ఇక ప్రతి ఆదివారం బల్లలో చేయవేయడానికి ఉత్సాహంగా ముందుకెళ్తా. అవును, అందుకే జ్ఞాపకం చేసుకోమనింది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన శిలువ మరణాన్ని మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఆది అపోస్తులు. కానీ మనలోకి అంత టైం లేదు కాబట్టి వారానికి ఒక రోజు చేస్తుంది. ఆ సెలవు రోజు ఒకటి, ఆదివారం సెలవు రోజు ఒకటి. అయితే ఆది అపోస్తులు మాత్రం ప్రతిరోజు ప్రతి ఇంట రొట్టె విరిచేవాళ్ళు. రాయబడి అంటే అంత భయభక్తులు కలిగి ఉన్నారు వాళ్ళు. పాపము చేయకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క శిలువ మరణాన్ని చూస్తూ, ఆ గాయాలు చూస్తూ, ఆ రక్తాన్ని చూస్తూ పాపం చేయకుండా జీవించారండి. అందుకే వాళ్ళు అంత పరిశుద్ధులుగా చేయబడ్డారు. సెయింట్స్ అని పిలువబడ్డారు, పరిశుద్ధులు అని పిలువబడ్డారు. పరిశుద్ధులు అని పిలువ. క్రీస్తు రక్తము ద్వారా మనం అందరం కూడా పాపక్షమాపణ పొంది పరిశుద్ధులంగా మనము చేయబడ్డాం, పరిశుద్ధులంగా చేయబడ్డాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8:11 కూడా మనం చదువుదాం, ఒకసారి చదువుదాము. 8:11. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. అక్కడ రాయబడింది కదా, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదంటే అందరూ పాపం చేసిన వాళ్ళు ఎవరు శిక్షిస్తారా?
అందరూ రాళ్ళు పక్కనేసి వెళ్ళిపోయినారు. ప్రభా ఎవరు శిక్షించలేదంటే నేను కూడా నిన్ను శిక్షించాను. అయితే ఏం చెప్తున్నాడు? నా ద్వారా నువ్వు క్షమించబడి ఉన్నావు కనుక ఇక మీదట పాపము ప్రభు చెప్పేది అదే, నేను పాపం చేయమని ఎప్పుడు చెప్పాడు. కొంతమంది హిందువులు ఈరోజు ప్రభువుని విమర్శిస్తున్నారు. పాపం చేయడానికి దేవుడు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినాడు అని చెప్తున్నారు. అది చాలా తప్పు. ప్రభు చెప్పింది ఏంటంటే, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, బ్రతుకులేని మీకు బ్రతుకునిస్తున్నాను, చచ్చిన మిమ్మల్ని బ్రతికించినాను, ఇక మీరు చావకుండా బ్రతకండి, ఇక పాపంలో పడిపోకుండా బ్రతకండి, ఇక పాపం చేయకుండా బ్రతకండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ విచారమందు పట్టబడిన స్త్రీతో కూడా ప్రభు అదే చెప్తున్నాడు, ఇక మీదట నువ్వు పాపము చేయకు. లూకాసు వార్త 7వ అధ్యాయం 47-48 వచనాలు కూడా చదువుతాము. 7:47-48. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క ఆమె విస్తార పాపములు నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. నీతో చెప్పుచు. ఆమె విస్తారంగా ప్రేమించింది దేవుణ్ణి. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు పరిశుద్ధురాలైందండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆమె క్షమించబడింది. ఈ ప్రపంచంలో మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారం ఒక్క యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. ఏ మానవుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్షమించబడతారో, యేసుక్రీస్తు రక్తములో ఏ మానవుడైతే కడగబడతాడో, యేసు ప్రభు యొక్క శరీరములో, రక్తములో, ఆత్మలో, మహిమలో ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళు నిశ్చయంగా పాపక్షమాపణ పొంది భారము తొలగిపోయి ఒక ప్రశాంతమైన తేలికపాటి జీవితాన్ని వాళ్ళు జీవించగలరు. అది ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చదువుతాము. 14 నుంచి 17 వరకు చదువుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ పిల్లలు రక్తమాంసము తీసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మరణ భయము నుండి విడిపించడానికి, దాస్యపు కాడి కింది నుండి విడిపించడానికి, అపవాది చెరలో నుండి విడిపించడానికి ఆయనే మళ్ళా రక్తమాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చి మన పాప శిక్షను తాను భరించి సాతానును సిలువలో వాని తలను చెదగదొక్కి ఈరోజు మనకు పాపక్షమాపణ, పరిశుద్ధత కలుగజేసి ఒక జయ జీవితాన్ని ఇచ్చి తన రాజ్య వారసులుగా మనందరినీ కూడా చేశాడు. నరక పాత్రులమైనటువంటి మనలను, దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మనలను ఆ ఉగ్రత నుండి తప్పించి ఇప్పుడు నిత్య జీవమైనటువంటి ఆ పరలోక సంబంధాలుగా మనల్ని చేశారు. హల్లెలూయా. ఇది ప్రభు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. చూద్దాం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36-39 వరకు చదువుతున్నాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36-39.
2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశము అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. హల్లెలూయా. ఇది ఒక నిబంధన, దేవుడు చేసిన నిబంధన అండి. అపోస్తుల ద్వారా మనకు బయలుపరుస్తుంది. మారు మనసు పొందాలి, ముందు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడతావు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? 2 కొరింథీ 3:15 రాయబడింది, ప్రభువే ఆత్మ. ఆ ప్రభు యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది. అంటే నువ్వు ప్రభువును ఎప్పుడైతే నువ్వు రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తావో, ఆయన నా పాపముల కొరకు